అందరికీ నమస్కారం. కార్తీక మాసం పూర్తయిపోతుంది. కార్తీక పురాణం చాలా శ్రద్ధగా చదువుకున్నాం మనం. కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసంలో ధనుర్మాస ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం కోసం తిరుపావైకి బదులుగా భాగవత కథాసుధని రోజుకొక కథగా కృష్ణగాథల్ని చెప్పుకుందాం. ఈ కార్తీక పురాణం ఎంత శ్రద్ధగా విని ఆదరించారో అదే రకంగా ఈ భాగవత కథాసుధని కూడా అందరూ ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. నమస్కారం. రమగారు, ఏదైనా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శైవక్షేత్రం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. తప్పకుండా జయ. ఉత్తరాంధ్రలో అంటే మనం వైజాగ్ దాటిన తర్వాత అంతా ఉత్తరాంధ్ర అనుకుంటాం. ఈ ఉత్తరాంధ్రలో చాలా శైవక్షేత్రాలు ఉన్నాయి, అంటే ప్రసిద్ధిగాంచినవి. ఈ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో శ్రీముఖలింగేశ్వరుడు చాలా అద్భుతమైన దర్శనం ఇచ్చే స్వామి. అయితే శ్రీముఖలింగం ఆ ఊరి పేరే శ్రీముఖలింగం. అయితే చిత్రంగా ఉంది కదా, శ్రీముఖలింగం అనగానే ఏదో దేవుడి గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఊరి పేరే అదిగా ఉంది. ఇప్పుడు మన భద్రాచలం ఉంది, రాముడు గుడి అని తెలుసుకుంటాం మనం, అంతేగాని రాముల వారి పేరే దానికి లేదు కదా. ఈ క్షేత్రానికి ప్రత్యేకంగా ముందు కళింగపట్నము అలా ఏదో పిలిచేవారట ఆ ఊరిని. ఈ స్వామి వెలిసిన తర్వాత, ఆయన ప్రఖ్యాతి పొందిన తర్వాత ఆ ఊరిని శ్రీముఖలింగంగానే పిలవడం మొదలుపెట్టారు. ఈ ముఖలింగం అంటే ఈ పేరులో ఏముందో నిజంగా అక్కడ అదే ఉంది. శివలింగమే ముఖ రూపంలో మనకి దర్శనమిస్తుంది. మనము చూడండి, పడుకున్న శివుడి గురించి ఒకసారి చెప్పుకున్నాం, అక్కడి నుంచి పెద్ద శివలింగం గురించి కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇది ఇంకో ప్రత్యేకత కలిగిన శివలింగం అన్నమాట. మళ్ళీ ఇక్కడున్న శివలింగము రాతితో చేయబడింది కాదు జయ, రాతితో చేయబడింది కాదు. విప్ప చెట్టు మొదలు నుంచి వచ్చాడు ఆయన. చెట్టు మొదలు అంటే వృక్ష సంబంధమైందనే కదా, చెక్క అనుకోవాలి మనం, చెట్టు నుంచి వచ్చేదే కదా చెక్క. అయితే ఒక విప్ప చెట్టుని నరికితే అందులో నుంచి ఉద్భవించిన లింగం కానీ పూర్తిగా రాతి లింగం కాదు. తెల్లగా ఉంటాడు స్వామి, తెల్లగా ముఖం కనపడుతుంది. ముక్కు, కళ్ళు, పెదిమలు కనిపిస్తాయి, ముఖ రూపంలోనే కనిపిస్తుంది. బాగా కళ్ళు విశదంగా అయితే తెలియదు కానీ ఖచ్చితంగా ముఖం కనపడుతున్నట్టే ఉంటుంది. అంటే మనకి చూడండి వేగ్గా కనపడుతుంది సార్, అట్లాంటి దర్శనం ఇస్తాడనమాట. అయితే ఈ శ్రీముఖలింగం తాలూకు గుళ్ళు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవాలయాలు ఏంటంటే ఉత్కళ సాంప్రదాయాన్ని అనుసరించి ఉన్నట్టుగా కనిపిస్తాయి. మనకి ఒరిస్సాలో ఈ మన జగన్నాథ స్వామి దేవాలయం కానీ, కోణార్క్లో కూడా కోణాలుగా ఉండే దేవాలయాలు ఉంటాయి. మన దగ్గర దేవాలయాలు ఒక రకంగా ఉంటాయి, ఒరిస్సాలో ఇంకోలా ఉంటాయి కదా. అట్లా ఉత్కళ సాంప్రదాయాన్ని కలిగిన దేవాలయంగా కనిపిస్తుంది అనమాట. అసలు మన దక్షిణ భారతదేశంలో రాతితోటి నిర్మింపబడిన ఏకైక దేవాలయంగా ఈ శ్రీముఖలింగేశ్వరుడి దేవాలయమే చెప్తారు. రాతి కట్టడం లాగా కనపడుతుంది అనమాట. అయితే బాగా వసతులు లేవు, ప్రత్యేకమైన దేవాలయమే కానీ వసతులు తక్కువగా ఉన్నాయి. పెద్దగా దానికి చాలా ఎక్కువ వసతులు, చాలా తీర్థ ప్రజలాగా జనం వచ్చినప్పటికీ పెద్దగా వసతులు అయితే ఆ ఊర్లో లేవు. అయితే ముఖలింగేశ్వరుడి స్వామి ఎలా వచ్చాడో చెప్తాం. ఆలయ చరిత్ర ఇది మధుకేశ్వరుడు అంటారట ఈ స్వామి వారిని. మధుకేశ్వరుడు అని ఎందుకంటారంటే, మధుకము అంటే విప్ప చెట్టు. ఈ విప్ప చెట్టుకి కథకి చాలా పూర్వకాలపు ఐతిహ్యం, కృతయుగం నాటి దీని గురించే చెప్తారు. ఈ దేవాలయానికి వెనకగా కొంచెం దూరంలోనే వంశధార నది ఉంది. వంశధార నది ప్రాంతంలోనే ఉందన్నమాట. ఈ వంశధార నది ప్రాంతంలో పూర్వం ఒక యజ్ఞం చేయబడిందని, అప్పుడు అక్కడికి వచ్చిన గంధర్వులు, అంటే యజ్ఞంలో హవిస్సును తీసుకోవడానికి గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు వీళ్ళంతా కూడా యజ్ఞాలు జరిగేటప్పుడు వస్తారు. మొదట దేవతలకి, తర్వాత గంధర్వులకి, తర్వాత కిన్నర కింపురుషాదులకి, యక్షులకి, వాళ్ళందరికీ యజ్ఞ భాగాన్ని కొద్ది కొద్దిగా ఇస్తారు. అయితే యజ్ఞ భాగానికి కోసం వచ్చి యజ్ఞాన్ని దర్శించాల్సినటువంటి గంధర్వులు ఆ సమీప వనంలో ఉన్నటువంటి చెంచుకాంతలతోటి సంగమించారు. అంటే వాళ్ళ దగ్గరికి స్నేహానికి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికల్లా బ్రహ్మ వీటిని శపించారట, వీళ్ళని మీరు చెంచులుగా పుట్టండి అని చెప్పి. అయితే ఈ గంధర్వుల తాలూకు రాజైన చిత్రరథుడు అంటారు అతను చాలా దుఃఖపడి, అయ్యో ఏదో పొరపాటు చేశాం స్వామి, మమ్మల్ని రక్షించమంటే మధుకేశ్వర దర్శనంతో మీకు విముక్తి కలుగుతుందని చెప్పారట. అయితే కొంతకాలంకి వీళ్ళంతా చెంచులుగా పుట్టారు. పుట్టిన తర్వాత ఈ గంధర్వ ఎవరైతే ఈ పెద్దవాడు ఉన్నాడు, ఈ రాజు ఉన్నాడో, ఆయనకి 2 భార్యలు ఉన్నారట. చెంచు అవతారంలో ఉండగా, చెంచు రూపంలో ఉండగా ఈ 2 భార్యలకి ఆయనకి ఏంటంటే ఒక విప్ప చెట్టు ఆయన వాటాకి దొరికింది. మామూలుగా అడవిలో ఉన్న చెట్లను పంచుకుంటారు. అక్కడ ఉన్న కోయలు అంటే ట్రైబ్స్ చేసే పనే కదా ఈ భూభాగం వీళ్ళది. అంటే ఆ భాగంలో ఉన్న చెట్లు, కొమ్మలు, పువ్వులు, కాయలు, లేకపోతే చిన్న పొన్న దొరుకులు లాంటివి ఉంటే అవన్నీ వీళ్ళ భాగానికి వస్తాయి. అట్లా ఈయనకి ఒక పెద్ద విప్ప చెట్టు ఉందట. ఆ విప్ప చెట్టుని భార్యలిద్దరికీ పంచాడట అతను. పంచితే ఈ 2 భార్యల్లో చిత్తి, చిత్కళ అలా పేర్లు చెప్తారు. ఈ 2వ భార్య చాలా శివభక్తి పరురాలట. ఈ విప్ప చెట్టుకి తన వైపు వచ్చిన కొమ్మకి, అంటే 2 పెద్ద పెద్ద కొమ్మలు ఉండుంటాయి, ఆ కుడివైపు ఉన్న కొమ్మలు ఒక ఆవిడికి, ఎడం వైపు కొమ్మలు ఒక ఆవిడికి ఇచ్చుంటారు.
తన వైపు ఉన్న చెట్టు మొదలకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ దాన్నే శివుడిగా భావించి భక్తితో పూజించేదట. రాలిన విప్ప పువ్వులు బంగారు వర్ణంతో ఉండేవట. బంగారపు పువ్వులు అని చెప్తున్నారు కానీ బంగారపు పువ్వులు అయి ఉండవు, మంచి క్వాలిటీ అనమాట. మంచి ఘనమైన పువ్వు, బంగారం రంగులో ఉందంటే బాగా పండిన పువ్వు. విప్ప పువ్వులు తింటారు. అవునండి. తర్వాత దాంతో విప్ప తేనె తీస్తారు, విప్ప సారా కాస్తారు, వాళ్ళు విప్పని వాడుకుంటారనమాట. అమ్ముకుని సంపాదన మార్గంగా కూడా ఉంటుంది. అయితే ఈ రెండో భార్య ఈ బంగారు పువ్వులు రాస్తున్న కొమ్మలు తనకే కావాలని పోట్లాడింది. ఇద్దరు కలిసి కొట్టుకున్నారు. ఈ భర్త ఈ గోల పడలేక ఆయన ఏం చేశాడంటే ఒకరోజు కోపంతో, అంటే ఇద్దరు భార్యలు ఉంటే ఎవరిని సపోర్ట్ చేసినా రెండో వాళ్ళ కోపం వస్తుంటుంది కదా, చెట్టుని నరికేశాడట. ఈ చెట్టు వల్లే ఈ సమస్య వచ్చిందని ఈ నరికిన చెట్టు తాలూకు మొదల్లోంచి శివలింగం ఇట్లా పైకి, ఆ చెట్టు తాలూకు అదే బెరడుతోటి పైకి వచ్చిందట. దాని మీద ముఖ స్వరూపం కనపడింది. ఎప్పుడైతే ఇలా మధుకం నుంచి ఈ విప్ప చెట్టు నుంచి శివదర్శనం కలిగిందో వెంటనే ఈ గంధర్వులందరికీ శాప విమోచనం అయిపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. అట్లా ముఖ దర్శనం చూపించినటువంటి స్వామికి మిగిలిన అంతా చుట్టుపక్కల ప్రజలంతా సేవించుకున్నారు ఆ స్వామిని. తర్వాత కాలంలో ఇది 8వ శతాబ్దంలో గంగచాళుక్య వంశానికి చెందిన రాజు ఈ దేవాలయం కట్టించారు. దేవాలయం కట్టిస్తే ఇది ఎట్లా ఉందంటే మధ్యలో ఉండి కొంచెం త్రికోణంగా మొత్తం మూడు శివాలయాల్లాగా మనకు కనపడతాయి. ఈ 3 శివాలయాల్లో ఒకటి ఆయన కట్టారు. రెండోది ఆయన కుమారుడు భీమేశ్వరుడు అనే స్వామిని స్థాపించాడట. అక్కడి నుంచి తర్వాత కాలంలో చంద్రుడు సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, నవగ్రహాల రూపంగానే ఆ శివలింగం అక్కడ ఏర్పడిందని చెప్తారు. ఇట్లా 3 దేవాలయాలండి. చుట్టూతా బోలెడన్ని దేవాలయాలు ఉన్నాయి జయ. ఆ క్షేత్రాన్ని కోటిలింగ క్షేత్రం అంటారట. కోటికి ఒకటి తక్కువగా లింగాలు ఉన్నాయట ఆ క్షేత్రం చుట్టుపక్కల. ఎన్నో చిన్నవి పెద్దవి, కోటికి ఒకటి తక్కువ. చూడండి ఆ మొత్తం అంటే కొన్ని ఒక 15-16 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నవి అయి ఉంటాయి బహుశా, అట్లా చెప్తారనమాట. ఈ ముఖలింగేశ్వరుడు వెలిసిన తర్వాత ఈయన కట్టారు, గంగచాళుక్య వంశానికి చెందిన రాజు కట్టారు. అంతకుముందు ఈ ఊరిని కళింగపట్నము, కళింగ దేశము అట్లాంటి పేర్లతోటే పిలిచేవాళ్ళు. దానికి సంబంధించిన రకరకాల శాసనాలు కూడా అక్కడ దొరుకుతున్నాయి. మనకి గబుక్కున్న ఫోటో చూడంగానే ఇది జైన్ టెంపుల్ ఏమో అన్న అనుమానం వస్తుంది కట్టడాన్ని బట్టి, కానీ మామూలు విధానాల్లోనే జరుగుతాయి. ఈ శివరాత్రికి 3 రోజులు చాలా అత్యద్భుతమైన ఉత్సవం చేస్తారట అక్కడ. ఈ 3-4 రోజుల ఉత్సవం తర్వాత చక్ర స్నానం అని చేస్తారట. అంటే ఈ స్వామివారిని బహుశా ఆ వెనకాల వంశధార నదిలో ఆయన్ని స్నానం చేయిస్తారు. ఈ ఆ రోజు తీర్థానికి ఎక్కడెక్కడ ప్రజలు వస్తారట. ఆ స్వామితో పాటు వంశధారలో మునిగితే జబ్బులు నయమవుతాయని బాగా నమ్ముతారు. ఇది ఉందా. అక్కడి నుంచి ఈ స్వామి మధ్యలో ఉన్న దేవాలయానికి చుట్టుపక్కల అష్టదిక్పాలక లింగాలు ఉన్నాయని చెప్తారు. తర్వాత వినాయకుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడి దేవాలయం తాలూకు స్కల్ప్చర్ శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. చాలా రకాల శిల్పాలు కనిపిస్తాయి. వరాహావతారం కనిపిస్తుంది, నరసింహావతారం కనిపిస్తుంది. ఇక ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయో కానీ మంచి అంటే బాగా మెయింటైన్డ్గా అనిపించదు. ఒక రవ చిన్న పాతబడిన ఇదే కనిపిస్తోంది అనమాట. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, టూరిజం వాళ్ళు కానీ, అంటే టూరిజం శాఖ ఇంతమంది 100,000-1,00,000 మంది వస్తున్నప్పుడు పర్యాటకులు బాగా ఉన్నప్పుడు ఇంకో కొంచెం బాగా దాన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే వసతులు పెంచాలి, కొంచెం మెయింటెనెన్స్ బాగుండాలి. ఇంకా బాగుంటే ఇంకా జనాలు అంటే దేశ విదేశాల నుంచి వస్తారు. ఎందుకంటే ఈ స్కల్ప్చర్ ఆ శిల్పకళే అత్యద్భుతంగా ఉంది. పైగా శివలింగానికి స్వయంభువు ఈ ఒక చిన్న ముసుగు లాంటిది వేస్తారు జయ ఆ లింగానికి, కానీ ముక్కు భాగం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది శివలింగం. మనం వెళ్ళినప్పుడు పూర్తిగా ముఖ దర్శనం కలగదా? చేయిస్తారు అంటే పొద్దుట అభిషేక వేళలో తీస్తారు. తర్వాత ఒక చిన్న కవచం లాంటిది ఇదేస్తారనమాట. ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుందట. మామూలుగా మనకి చెక్క కదా, అంటే వృక్ష సంబంధమైనది కదా, ఏమైనా పాడవుతుందేమోననేమి అనిపించదు జయ. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, ఎన్ని యుగాల నాటితో కదా, అయినా కూడా చక్కగానే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఎక్కడైతే విప్ప చెట్టు నుంచి వీరు స్వామి బయలువెళ్ళాడో దాన్ని మధుకేశ్వర స్వామి అంటారు. శ్రీముఖలింగేశ్వరుడు అంటారు, మధుకేశ్వర స్వామి అంటారు. యువతలో ఉన్న రెండోది ఒకటి భీమేశ్వర స్వామి, మూడోదేమో సోమేశ్వర స్వామి. చుట్టుపక్కలంతా వినాయకుడు, తర్వాత ఏమో నవగ్రహ లింగాలంటే యమలింగము అలాంటివి కూడా ఉన్నాయి. నవగ్రహాలు మనకు ఉన్నాయి కదా, ఈ 8 దిక్పాలక లింగాలు అంటే 8 దిక్కుల 8 ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఈ 8 పక్కల 8 తీర్థాలు ఉన్నాయని చెప్తారు. దీనికి ఒక 40-50 సంవత్సరాలకు ఒకసారి నక్షత్ర గ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి అష్టతీర్థ మహారాజయోగం అనే ఒక ఇది వస్తుంది. అంటే
మనం ఇప్పుడు ఇలాంటివి విచిత్రంగా సినిమాలలోనే వింటున్నాం, మామూలుగా మనకు తెలీదు. ఇప్పుడు ఇదివరకటి కంటే ఇప్పుడు మనకి అవేర్నెస్ ఎలా పెరిగిందంటే యూట్యూబ్ ద్వారానే అని చెప్పాలి. ఈ నక్షత్రము అంటే సూర్యుడు ఈ రాశి నుంచి ఈ రాశిలోకి మారినప్పుడు, ఈ వారము ఈ నక్షత్రము ఈ గ్రహయోగ కూటమి జరిగినప్పుడు ఇప్పుడు మనం ఇది ఏదైనా పూజ చేసుకుంటే ఫలిస్తుంది, అలాంటివి ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. ఇది వరకు మాకేం సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల వచ్చింది. ఇక్కడ కూడా 40-50 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. స్వాతి నక్షత్రము పౌర్ణమి ఆదివారము ఇట్లా కలవాలన్నమాట. అది కలిసినప్పుడు ఇది చాలా అత్యద్భుతమైన ఇవి జరుగుతాయి అన్నమాట. అంటే స్థల పురాణంలో చెప్పబడింది ఇది. అష్టతీర్థ మహారాజ యోగం సంభవించినప్పుడు ముందే ఒక నెల 2-3 నెలల ముందు లేదా ఒక 6 నెలల ముందే మనకి పురాణం మనకు తెలుస్తుంది కదా పంచాంగం ద్వారా. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు గ్రహణాలు రాబోతున్నాయి, పౌర్ణమి ఎన్ని ఘడియలు ఉంటుంది, అదంతా మనకి పంచాంగం వల్లే తెలిసిపోతుంది కదా. ఈ పంచాంగం ద్వారానే ఈ మహారాజ యోగం ఏర్పడుతుందని తెలియజేస్తారు. ఇది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగిందట. మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా ఒకసారి చేశారు. 2008లోనే అనుకుంటున్నాను, నాకు అట్లా జ్ఞాపకం ఉంది. అప్పుడు చెప్పారు ఇలా ఒకటి జరుగుతుంది అని. ఆ చుట్టుపక్కల ప్రజంతా ఒకసారి ఒరిస్సా నుంచి విపరీతంగా వస్తారు ఈ స్వామిని దర్శించడానికి. బార్డర్ అవడము అంటే ఈయన బాగా ప్రఖ్యాతి పొందిన స్వామి అనమాట. అక్కడ ముఖలింగ దాని మీద ఒక శ్లోకం కూడా ఉంది జయ. కాశీలో నివాసము, గంగా స్నానము, శ్రీశైల శిఖర దర్శనము, శ్రీముఖలింగేశ్వరి ముఖ దర్శనము చేసిన వాడికి పునర్జన్మ ఉండదు అని. కాశీవాసం, కాశీలో నివసించడం. ఇదివరకు కాశీవాసం అంటే ఏం చేసేవాళ్ళం, ఇక్కడి నుంచి యాత్రకి వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, మధ్య వయస్కులు కాకుండా సమీప వృద్ధులు అంటే వృద్ధాప్యానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళే ఈ ప్రయాణం అంతా చేసి ఎలాగోలాగా కాశీకి చేరేవారు. కాశీయాంతు మరణాన్ని ముక్తి అని చెప్తారు. కాశీలో మరణం ముక్తికి అందుకని అక్కడ ఉండిపోయేవారు. క్రమంగా ఎప్పుడో అయిపోయేది అనమాట. అయితే ఇది ఒక పద్ధతి. అక్కడి నుంచి మనం శ్రీశైల శిఖరం చూడడానికి శ్రీశైలంలో దర్శనం చేసుకుంటాము. దాన్ని దూరం నుంచి శిఖర దర్శనం చేయాలి. ఈ శిఖర దర్శనం ఎవరికి కనపడదంటారు జయ, చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి సులువైనాయి. కాశీవాసం అంటే 9 రోజులు కాశీలో నివసిస్తే ఈ గర్భంలో నివసించినట్టుగా మనం 9 నెలలు గర్భంలో ఉంటాం. అట్లా 9 రోజులు కాశీలో నివసిస్తేనే మనకి పునర్జన్మ ఉండదని ఒక శాస్త్రం. ఇప్పుడు అందుకని మన దగ్గర నుంచి ఎంతమంది వెళ్తారో 9 రోజులు ఉంటారు. ఇంకొకరు చెప్పారు 9 నెలలు కూడా ఉండాలని. 9 నెలలు కాశీలో ఉండడం కొంచెం కష్టసాధ్యమైన సంగతే, కానీ వెళ్తూనే ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా వల్లే. ఇదివరకు ఇంత తెలియదు, ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నాం. పెద్దవాళ్ళు చాలా మంది మహానుభావులు చక్క మంచి మంచి సంగతులు చెప్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు చేస్తాము, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఉండడము, ఆ తర్వాత ఈ కాశీ స్నానము, కాశీ నివాసము, తర్వాత గంగా స్నానం. గంగా స్నానం అంటే మనం హరిద్వార్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా గంగా స్నానం కుదురుతుంది. మూడోది ఏంటి, శ్రీశైల శిఖర దర్శనం. ప్రయత్నం చేస్తాం, భగవంతుడు అనుకూలిస్తే శిఖర దర్శనం కుదురుతుంది మనకి. ఇక 4వది శ్రీముఖలింగేశ్వరుడి ముఖ దర్శనం. పొద్దున్నే ముందు రోజు రాత్రి ఎప్పుడో చేరిపోయి అక్కడ ఏదో రకంగా కష్టపడి ఉండి పొద్దున్నే అభిషేకం చేసే వేళ కనుక ముఖ దర్శనం చేస్తే మనకి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ 4 కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుంది. అయితే ఇక్కడ జరిగే రకరకాల ఉత్సవాలంటే శివరాత్రికి, తర్వాత ఏమో కార్తీక మాసంలోనూ విశేషమైన పూజలు జరుగుతాయి. తీర్థ ప్రజలు వెళ్తూనే ఉంటారు. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 100-200 కిలోమీటర్ల లోపలే చాలా రకాల ప్రదేశాలే ఉన్నాయి. ఇప్పుడు ఇది శ్రీకాకుళం నుంచి 46-47 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం ప్లేస్ బాగుంటుంది కదా, మనం శ్రీకాకుళంలో స్టే చేసి అంటే అక్కడ ఉండి అక్కడి నుంచి ఈ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఓకే. సో దర్శించదగ్గ క్షేత్రాల్లో శైవ క్షేత్రాల్లో ఈ మన శ్రీముఖలింగేశ్వరుడు కూడా తప్పకుండా ఆ స్వామిని చూడవలసిందే. అంటే పాతకాలపు రాజులు కట్టిన కట్టడాలు, అసలు ఆ కట్టడము దాని దగ్గరికి వెళ్తుంటే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది. మామూలుగా శైవ క్షేత్రాల్లో విష్ణు ఆలయాలు ఉండటం, విష్ణు క్షేత్రాల్లో శివాలయాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఈ శివాలయానికి ఎక్కడైతే ఈ మధుకేశ్వర స్వామి దేవాలయం ఉందో దీనికి కొంచెం ఎదురుగుండా కొంచెం అవతలకి కొండ మీద పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ పద్మనాభ స్వామి విగ్రహం మనకి ఇంచుమించుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా కనపడుతుంది. ఎలా పద్మనాభ గారు? పద్మనాభ స్వామి అంటే ఇప్పుడు మనకి పవలించే స్వామిని చూస్తాం. పద్మనాభ స్వామి అని రాయబడి ఉంది, కానీ పొట్టలో నుంచి ఇలా నాభికమలం బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది కాబోలు. అదంత స్పష్టంగా తెలియలేదు, కానీ స్వామి పేరు అదే. పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో, మనం వెంకటేశ్వర స్వామి అంటే ఈయన సర్వాలంకార శోభితుడు కదా, ధగధగాయమానంగా ఉంటాడు. అంత లేకుండా కొంచెం నిరాడంబరమైన వెంకటేశ్వర స్వామి లాగా కనిపిస్తాడనమాట. అదొక విశేషం. అక్కడి నుంచి ఈ దేవాలయంలో
2 నందులు ఉంటాయి జయ. ఈ 2 నందుల్లో ఒకటేమో చోళ నంది, అంటే ఈ మన ఉత్కళ నంది, ఈ ఒరిస్సా నంది. రెండో నంది ఏమో తెలుగు నంది. వాళ్ళ చెక్కడం వేరేగా ఉంటుంది. వాళ్ళది మనది చెక్కడం వాళ్ళది కనపడుతుంది. ఎందుకంటే మనం కోణార్కలో దేవాలయం మీద ఉన్న శిల్పకళ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. మన దేవాలయాల మీద ఉండేది వేరేగా ఉంటుంది కదా. 2 నందులు కనిపిస్తాయి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక ప్రత్యేకతను చూస్తారు. ఏంటంటే ఈ శివలింగ స్వామి ఉన్నాడు, ఈయన వెనకాల ఒక గోలెం కనపడుతుంది జయ. మట్టి గోలెం అంటారు దాన్ని. మన ఒక పెద్ద పాత్ర అనుకోండి. గోలెం అంటే ఇప్పుడు గంగాళం లాంటిది. ఆ పక్కన గోలెం అంటారు దాన్ని. ఒక భక్తుడట, ఆయనకి సంతానం కలిగితే ఒక మట్టి పాత్రని స్వామికి బహుకరిస్తానని దండం పెట్టుకున్నాడట. ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు చేస్తారు కదా. ఏనాటి సంగతోనట ఇది. ఆయన శక్తి అది పాపం. ఏదో పైగా ఇది ఏంటంటే వీళ్ళంతా కొంచెం ట్రైబల్ ఏరియా అలా ఉంది, బీదవాళ్లే జనులు. ఏం చేశాడంటే ఒక పెద్ద పాత్రని, మట్టి పాత్రని చేయించి పట్టుకొచ్చాడట. పట్టుకొస్తే ఈ దేవాలయంలోకి వెళ్ళాల, అది ద్వారం సరిపోలేదు. ఏం చేయాలి, ఆయన చాలా దుఃఖపడి ఆ గోళాన్ని అక్కడే వదిలిపెట్టి అయ్యో దేవుడికి సమర్పించాలనుకున్నాడు, అంటే సేవకి ఇవ్వాలనుకున్నాడు అనమాట. కుదరలేదు. మర్నాడు పొద్దున పూజారులు చూసేసరి కల్లా ఈ గోళం స్వామివారి వెనక్కి చేరిపోయిందట. అద్భుతం కదండి, అద్భుతం. అక్కడ మరి ఎప్పుడు స్థల పురాణాలు ఎట్లా ప్రత్యేకత సంతరించుకుంటాయి, ఇలాంటి విషయాల వల్లే భక్తులకి ఆసక్తి, విశ్వాసము, భక్తి విశ్వాసాలు పెరగాలంటే ఏదో ఒక జరగాలి కదా ఒక విషయం. అక్కడ జరిగింది ఇది. ఆ వెనకాల స్వామి, ఈ శివలింగానికి వెనకాల ఒక మట్టితోటి చేసిన పెద్ద పాత్ర గంగాళం లాంటిది ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. అయితే ఈ పంచాయతన క్షేత్రంగా చెప్తారు దీన్ని. మామూలుగా మన శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం అని చెప్తారు. గౌరీ పంచాయతనం కూడా. పంచాయతనం అంటే 5 ఉంటారు. పంచాయతనం అంటే 5 అని అర్థమవుతుంది కదా. శివుడు, విష్ణువు, తర్వాత ఏమో అంబిక, సూర్యుడు, తర్వాత వినాయకుడు. ఇప్పుడు శివుడు ప్రధాన దైవం అనుకోండి. ఇక్కడ శివుడు మధ్యలో ఉంటాడు. వీళ్ళు నలుగురు, 4 పక్కల 4 దిక్కుల్లోనూ 9 ఉంటారు. చూడు, మనం శివుడికి ఎదురుగుండా ఉన్నాం అనుకోండి. ఆ మూల అంటే కుడివైపు అనకూడదు, ఎడం వైపు ముందేమో వినాయకుడు, ముందు వినాయకుడు, ఆ వెనకాలేమో విష్ణువు, ఈ పక్కన ఏమో ఇటు వెనకగా అంటే కుడివైపుకి వెనకగా సూర్యుడు, కుడివైపు ముందేమో అంబిక, ఇలా పెడతారు. ఇప్పుడు అమ్మవారి క్షేత్రం అనుకోండి, పంచాయతన క్షేత్రాలు అయితే అమ్మవారి మధ్యలోకి వెళ్తుంది. వీళ్ళు 4 మారుతుంటారు. విష్ణు పంచాయతనం అయితే విష్ణువు మధ్యలో ఉంటాడు, వీళ్ళు 4. ఈ పంచాయతనం అంటే వీళ్ళు 5. వీళ్ళు 5. ఇంకా వేరే దైవాన్ని అందులోకి చేర్చరు. ఇది కూడా శివ పంచాయతన క్షేత్రం అని అక్కడ ఒక అర్చక స్వామి చెప్తున్నారు. ఇది శివ పంచాయతన క్షేత్రం, వీళ్ళు 9 కూడా ఈ 4 దిక్కులా ఉన్నారు అని చెప్తారనమాట. అత్యద్భుతమైన దర్శనాలలో ఈ ముఖలింగేశ్వరుడి దర్శనం కూడా ఒకటి. ఈ నేను చెప్పిన శ్లోకం ఒకటి ఉంది కదా, కాశీవాసము, గంగా స్నానము, శ్రీశైల శిఖర దర్శనము, ఇక శ్రీముఖేశ్వరుడి ముఖ దర్శనము, ఈ 4 తప్పకుండా చేయాలి. ఆల్రెడీ ఒక 2 చేసుకున్న పెద్దలు ఎవరైనా ఉంటే మిగతా 2 కూడా ఇది కూడా పూర్తి చేసేస్తే. ఎందుకంటే గంగా స్నానము, ఈ కాశీ స్నానం, కాశీ యాత్ర చేసిన వాళ్ళు శ్రీశైలం చూసే ఉంటారు. ఈ ముఖలింగేశ్వరుడి దర్శనం కూడా చేస్తే పునర్జన్మ లేని ముక్తి లభిస్తుందని అక్కడ ఐతిహ్యం. ప్రత్యేకమైన దేవాలయాల గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఇది శ్రీకాకుళం దాకా వెళ్తే అక్కడి నుంచి సింపుల్గానే వెళ్ళిపోవచ్చు. శ్రీకాకుళంలో స్టే చేసి స్వామిని దర్శించుకోవచ్చు. మన అభిషేకం ఏ వేళల్లో జరుగుతాయి అవన్నీ వివరాలు ఎలాగో వెబ్సైట్లలో కూడా కనపడుతూనే ఉంటాయి. ముందు అక్కడ స్టే చేయడానికి పెద్ద అవకాశాలు అయితే ఉన్నట్టుగా అనిపించటం లేదు. వీలు వెంబడి ఈ క్షేత్ర దర్శనం కూడా చేసుకోవచ్చు. మంచి చూడవలసిన ప్రదేశాల్లో శ్రీముఖలింగం కూడా ఉందన్నమాట. ఈ దేవాలయంలో ముఖలింగేశ్వరుడికి పక్కగా ఉన్న అమ్మవారు వారాహిదేవి. ఈ వారాహిదేవి ఎవరంటే మనం సప్తమాతృకలు అని చెప్తారు. అంటే 7 తల్లులు ఉన్నారు మనకి. ఈ 7 తల్లులు ఎక్కడి నుంచి వచ్చారంటే అమ్మవారి తాలూకు శక్తుల్లోని ప్రపంచాన్ని నడిపించటానికి భగవంతుడు అంటే ఆవిడ నుంచి బయటకు వచ్చిన శక్తుల్ని మనం సప్తమాతృకలు అని చెప్తాం. ఈ సప్తమాతృకలు బ్రాహ్మి, వైష్ణవి, తర్వాత మాహేశ్వరి, కౌమారి, వారాహి, మాహేంద్రి, తర్వాత చాముండ. ఈ మొదటి శక్తి బ్రాహ్మి అని చెప్పి కదా, బ్రహ్మ నుంచి వచ్చిన శక్తి ఒక బ్రాహ్మి. వైష్ణవ శక్తి ఏమో వైష్ణవి, తర్వాత మహేశ్వర శక్తి రుద్రశక్తి ఏమో మాహేశ్వరి, తర్వాత ఏమో వారాహి అంటే ఏమో యజ్ఞవరాహమూర్తి నుంచి వచ్చిన శక్తి అట. అంటే ఈవిడ ఏంటంటే అన్నప్రదాయిని. ఆమెకి ఒక చేతిలో ఏమో హలం అంటే నాగలి, ఇంకో చేతిలో రోకలి ఉంటాయి. వారాహిదేవికి ఉండే లక్షణం అన్నమాట. అయితే ఈ అన్నము దాని పుట్టుక, దాని పరిణామ క్రమాన్ని సూచించే దేవత ఆమె. మనకి అన్నాన్ని ఇస్తుందని
దేవి పురాణం చెప్తుంది. ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ముఖలింగేశ్వరుడికి పక్కనే ఉన్న అమ్మవారు అనమాట. ఈమెను చూడటము, ఆమెను కొలవటము, ఆమెకు నమస్కరించడం ఏంటంటే మనకి భవిష్యత్తులో ఎప్పుడు అన్నానికి లోటు లేనివాడే వారాహిని దర్శిస్తాడని, వారాహిని కొలుస్తాడని ఒక విధానం చెప్తారు. ఈ పక్కన ముఖలింగేశ్వరుని చూస్తాం, ఆయన చూస్తేనే ముక్తి వస్తుందని చెప్పాం కదా. ముక్తి వచ్చే లోపల మనకి ఆహారానికి లోటు లేకుండా ఉండడానికే ఈ వారాహి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్పుకుంటారు. ఈ అమ్మవారిని కూడా దర్శించవలసిన అమ్మవారు. ఎందుకంటే మనకి చాలా చోట్ల శివక్షేత్రాల్లో అమ్మవారు ఒక ప్రసన్నమైన రూపాల్లోనే మనం చూస్తాం. ఇప్పుడు జ్ఞానప్రసూనాంబని అమ్మవారిని అట్లా మెత్తటి మృదువైన రూపాలతోటి, కాత్యాయని, రాజరాజేశ్వరి, అలా కాకుండా ఈ సప్తమాతృకల్లో నుంచి అమ్మవారిని పెట్టడం ఏంటంటే దీని తాలూకు శక్తిని, పవర్ని తెలియజేయటమే ఈ ఉద్దేశం అన్నమాట. ఈ అమ్మవారిని కూడా చక్కగా దర్శించవలసిన దేవీ స్వరూపంగానే భావిస్తారు. ఓకే రమ్మగారు, నమస్తే.